కొన్నిసార్లు జీవితం ఎటు వెళ్ళిపోతుందో అర్థం కాదు. మనకి సంబంధం లేకుండానే కొంతమంది మనుషులు మన జీవితాన్ని తలక్రిందులు చేసేస్తుంటారు. అప్పటి వరకు హాయిగా సాగిపోతున్న జీవితం అంధకారంగా మారిపోతుంది. అలా స్వార్థపు మనుషుల వల్ల ఓ వ్యక్తి జీవితం ఎలా మారిపోయిందో ఈ రోజు వీడియోలో చూద్దాం. అది కాన్పూర్ రైల్వే స్టేషన్. సిఆర్పిఎఫ్ పోలీసులు ఎప్పటిలాగే పెట్రోలింగ్ చేస్తున్నారు. అక్కడ కాన్సైడ్ సర్క్యులేటింగ్ ఏరియా గేట్ నెంబర్ 2న ఓ వ్యక్తి మాసిన గడ్డంతో చిరిగిన బట్టలు వేసుకుని ఉన్నాడు. అతన్ని చూడగానే పోలీసులకు ఎందుకో అనుమానం వచ్చింది. అతన్ని దూరం నుండి పోలీసులు అబ్జర్వ్ చేస్తున్నారు. ఆ వ్యక్తి ఓ చెత్తబుట్ట దగ్గరికి వెళ్లి అందులో ఉన్న వాటర్ బాటిల్స్ తీస్తూ వాటిలో వాటర్ ఉందో లేదో చూసి పడేస్తున్నాడు. వాటర్ ఉంటే వాటినే తాగుతున్నాడు. పాపం ఆ బిచ్చగాడికి దాహం వేస్తుందేమో అని పోలీసులు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చారు. పక్కనే ఓ షాప్ నుండి వాటర్ బాటిల్ తీసుకుని ఆ బిచ్చగాడికి ఇచ్చారు. ఆ బిచ్చగాడు ఎంత దాహంతో ఉన్నాడో తెలియదు కానీ ఇచ్చిన వెంటనే బాటిల్ ని ఖాళీ చేసేశాడు. వాటర్ ఇచ్చిన పోలీసులను చూసి థ్యాంక్స్ సార్ అన్నాడు. అది కూడా ఇంగ్లీష్ లో. అయితే ఆ వ్యక్తి సాధారణంగా అందరూ చెప్పే రీతిలో థ్యాంక్స్ చెప్పలేదు. చాలా చదువుకున్న వాడిలా ఫారెన్ వ్యక్తి చెప్పిన స్లాంగ్ లో ఉందది. దీంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే ఆ వ్యక్తిని, నువ్వు చూస్తే బాగా చదువుకున్న వాడిలా ఉన్నావు, ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతున్నావు, అసలు నువ్వెవరు, ఏం చదువుకున్నావు, బిచ్చగాడిలా ఎందుకిలా రోడ్లపై తిరుగుతున్నావు అని అడిగారు. ఇక్కడే అసలు నిజం తెలిసి పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే అతడు సాదాసీదా వ్యక్తి కాదు. అతనెవరో ఆ వ్యక్తి మాటల్లోనే విందాం. సార్, నా పేరు మహావీర్ సింగ్. నేను 26 జూన్ 2022 ఆదివారం నా జీవితాన్ని మలుపులు తిప్పింది. ఏటీఎం నుండి డబ్బు డ్రా చేయడానికి నేను ఇంటి నుండి బయలుదేరాను. డబ్బుల కోసం ఏటీఎంలు ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్తున్నాను. ఎందుకంటే మా ఇంటి చుట్టూ ఉన్న ఏటీఎం మిషన్స్ అన్ని మూసేసున్నాయి. దీంతో నాకు డబ్బులు ఎలా తీసుకోవాలో అర్థం కాలేదు. వెంటనే నాకు నా స్నేహితుడు మహేంద్ర గుర్తుకు వచ్చాడు. అతడు ఆధార్ కార్డు ద్వారా డబ్బులు ఇస్తుంటాడు. దాంతో నేను మహేష్ షాప్ లో ఆధార్ తో డబ్బులు తీసుకున్నాను. తిరిగి ఇంటికి వస్తుండగా మా ఇంటికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న హరిచందాపూర్ లో బస్సు కోసం ఎదురు చూస్తున్నా. ఇక్కడే నా జీవితం మారిపోయింది. సడన్ గా నా పక్కన ఓ కార్ ఆగింది. ఆ కార్ లో నుంచి ఓ వ్యక్తి దిగాడు. నన్ను వెనుక నుంచి పట్టుకొని నోటిపై రుమాలు వేశాడు. రుమాలు వేయగానే నేను స్పృహ కోల్పోయాను. నాకు స్పృహ వచ్చి చూసినప్పుడు నేను ఓ బాత్రూమ్ లో ఉన్నాను. నన్ను వాళ్ళు బాత్రూమ్ లో బంధించారు. తప్పించుకునే మార్గమే లేదు. ఆ బాత్రూమ్ చాలా చీకటిగా ఉంది. ఇద్దరు వ్యక్తులు వచ్చి నన్ను చితక్కొట్టి ఏటీఎం కార్డ్, మొబైల్ ఫోన్ ని లాక్కెళ్లారు. ఏటీఎం పిన్ అడిగారు కానీ నేను ఇవ్వలేదు. దీంతో నన్ను గట్టిగా కొట్టడం మొదలు పెట్టారు. వారి చేతిలో దెబ్బలు తినలేక పిన్ నెంబర్ చెప్పాను. కొన్ని రోజుల తర్వాత నన్ను వాళ్ళు ఇతర వ్యక్తులతో కలిసి కారులో ఓ నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి అందరితో కూలి పనులు చేయించుకునేవారు. సాయంత్రానికి తీసుకొచ్చి నన్ను బంధించిన చోటే వదిలేసేవారు. వారి భాష కూడా నాకు అర్థం కాలేదు. వారి నుండి తప్పించుకోవడానికి చాలాసార్లు ప్రయత్నించాను. చివరకు తప్పించుకున్నాను. చాలా రోజులు నడిచి ఈ స్టేషన్ కి చేరుకొని అక్కడి నుండి పలు వాహనాలు మారుతూ కాన్పూర్ రైల్వే స్టేషన్ కి వచ్చాను అని పోలీసులకు మహావీర్ చెప్పగానే పోలీసులు షాక్ అయ్యారు. అతడు పడిన కష్టం చూసి పోలీసులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. మహావీర్ సింగ్ దగ్గర పోలీసులు వారి కుటుంబ సభ్యుల వివరాలు తీసుకుని వారికి సమాచారం ఇచ్చారు. దీంతో మహావీర్ సింగ్ సోదరుడు, కుటుంబ సభ్యులు అతన్ని తీసుకెళ్లేందుకు కాన్పూర్ సెంట్రల్ కు వచ్చారు. మహావీర్ సింగ్ ను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. కన్న కొడుకు 2 ఏళ్ల పాటు కనిపించకపోవడంతో ఆ జిల్లా మొత్తం వెతికిన ప్రయోజనం లేదని, ఇప్పుడు ఇలా ఈ బిచ్చగాడిలా కనిపించినందుకు బాధగా ఉన్నా కొడుకు దొరికినందుకు సంతోషంగా ఉందన్నారు కుటుంబ సభ్యులు. కుటుంబాన్ని చూసిన మహావీర్ కళ్ళలో ఆనందం చెప్పలేనిది. మహావీర్ అసలు పేరు రామ్ అవతార్ సింగ్. కిడ్నాప్ అయిన తర్వాత అతడు తన పేరును మహావీర్ సింగ్ గా మార్చుకున్నాడు. వింటుంటేనే గుండె తరుక్కుపోతుంది కదూ. కానీ నిజానికి సమాజంలో ఇలాంటివి ఎన్నెన్నో. ఎవరి స్వార్థానికి వాళ్ళు మానవత్వాన్ని మరిచి తోటి మనుషుల నాశనాన్ని కోరుకుంటున్నారు. ఏ తప్పు చేయకపోయినా శిక్ష అనుభవిస్తున్నారు కొందరు. మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.